తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు ఓ టాప్ సైంటిస్ట్ను కూడా ప్రలోభాలకు గురిచేశారు. తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రోటోకాల్ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు. వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో డైరీలకు సహకరించినట్టు కోర్టు ఎదుట ఆయన అంగీకరించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ గత డిసెంబర్ మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు. నేరాంగీకారంతో పాటు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెల్లడించారు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించి బెంగళూరులోని రీజనల్ సెంటర్లో కెమిస్ట్రీ విభాగానికి అధిపతిగా పనిచేసిన సురేంద్రనాథ్ 5 ఏళ్ల కిందట రిటైర్ అయ్యారు. 2013 నుంచి టీటీడీకి నెయ్యి కొనుగోలు విషయంలో సలహాలు, సూచనలు, అవసరమైన నివేదికలు ఇస్తూ సహకరించారు. టెండర్లలో పాల్గొనే డైరీలను, ప్లాంట్లను తనిఖీ చేసి వాటి నెయ్యి తయారీ సామర్థ్యం పరిశీలించి టీటీడీకి నివేదికలు ఇచ్చేవారు. అందులో భాగంగా టీటీడీ నియమించిన ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీలో నెయ్యి నిపుణుడి హోదాలో సభ్యుడిగా పనిచేశారు. డైరీ టెక్నాలజీ, ముఖ్యంగా నెయ్యికి సంబంధించి దేశంలోని అత్యున్నత స్థాయి సైంటిస్టులలో సురేంద్రనాథ్ కూడా ఒకరు. ఆయనకు టీటీడీలో కేవలం మార్కెటింగ్ జీఎం, ఈఓ మినహా మరెవరూ తెలియదని సమాచారం. నేరుగా వారిద్దరితోనే మాట్లాడటం, కలవటం చేసేవారని సమాచారం. ఇక టీటీడీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా, తనిఖీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవారు. సురేంద్రనాథ్పై అప్పుడు ఎలాంటి ఆరోపణలు లేవు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కథ మారింది. టీటీడీ పనుల మీద తాను ఎప్పుడు తిరుపతి వచ్చినా ఎయిర్పోర్ట్లో దిగగానే టీటీడీ వాహనం మొదలుకొని తిరుమలలో గెస్ట్ హౌస్ కేటాయింపు, శ్రీవారి దర్శనం వరకు ప్రోటోకాల్ మర్యాదలతో ఏర్పాట్లు చేయించేవారని ఆయన కోర్టు ముందు వెల్లడించారు. తిరుమలలో కష్టసాధ్యమైన ప్రోటోకాల్ దర్శనాలు, మర్యాదలు దక్కుతుండటంతో కేవలం వాటికి ముగ్ధుడైన నెయ్యి సరఫరా విషయంలో సహకరించానని కోర్టుకు వివరించారు. ఈ వాస్తవాలు వెల్లడించే క్రమంలో తప్పు చేశానంటూ కోర్టు ముందు బోరున విలపించినట్లు సమాచారం. తాను పనిచేసిన సంస్థలో నెలకు 3 లక్షల వేతనం అందేదని, తాను డబ్బు కోసం తప్పు చేయలేదని చెప్పారు. కేవలం దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రోటోకాల్ మర్యాదలకు మురిసే సహకరించానని వాపోయినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో నెయ్యి సరఫరా వ్యవహారంలో ఏం జరిగిందన్నది కోర్టుకు వివరించారు. తనిఖీల సందర్భంగా డైరీలకు పాల ఉత్పత్తి, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోయినా బాగున్నట్టు నివేదికలు ఇచ్చినట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటిదాకా 3 నిందితులు అప్రూవర్లుగా మారారు. కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసిన తుది షార్ట్షీట్లో నిందితుల జాబితాలో 36 పేర్లున్నాయి. అందులో 5 పేర్లు డైరీ సంస్థలవి. మిగిలిన 31 మంది నిందితులలో 3 అప్రూవర్లుగా మారారు. వారిలో డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్తో పాటు A14 ఆశిష్ రోహిలా, A17 మహేష్ కుమార్ రోహిలా ఉన్నారు. వేర్వేరు సందర్భాలలో ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట హాజరై తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. తమకు తెలిసినంత మేరకు వివరాలు కూడా కోర్టుకు వెల్లడించారు. A14 ఆశిష్ రోహిలా ఉత్తరాఖండ్లోని భగవాన్పూర్లో ఉన్న భోలేబాబా డైరీలో ఉద్యోగి. అతను పనిచేసిన కాలంలో భోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి దందాకు సంబంధించి ఏమేం జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు కోర్టుకు వివరించాడు. ఎక్కడెక్కడి నుంచి ఏ రసాయనాలు, ఇతర పదార్థాలు ఎంతెంత పరిమాణంలో వచ్చాయి, వాటితో కల్తీ ఎలా జరిగింది వంటి వివరాలన్నింటినీ కోర్టుకు తెలియజేశాడు. ఇక A17 మహేష్ కుమార్ రోహిలా రసాయనాలు సరఫరా చేసే వ్యాపారి. ఇతడు కూడా భోలేబాబా డైరీకి తాను సరఫరా చేసిన రసాయనాలు, వాటి పరిమాణం, దానికోసం జరిపిన నగదు లావాదేవీలు వంటి వివరాలన్నింటినీ కోర్టు ముందు తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు.